హలో ఎవ్రీవన్, మరో బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ అవుట్ఫిట్ వచ్చేసరికి శారీ కన్వర్టింగ్ టు అలియా కట్ డ్రెస్ మోడల్ అండి. సో ఇది కంప్లీట్గా సిల్క్ శారీ, ప్యూర్ సిల్క్ శారీ, నేరేడు పండు కలరు అండ్ డిజైన్ వచ్చేసరికి శారీ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది శారీ ఇది. సో ఇది కస్టమర్ తీసుకొచ్చారండి శారీ అనేది, ఎక్కడ తీసుకున్నారో నాకు తెలియదు, బట్ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా డ్రెస్ అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ అలియా కట్ డ్రెస్ మోడల్ అనేది. సిల్క్ శారీ కదా, కొంచెం స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి, మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా. సో ఫైనల్గా డ్రెస్ అయితే కన్వర్ట్ అయిపోయింది, చూడండి ఎలా ఉంది అనేది. కాకపోతే ఏంటి అంటే ఇది కంప్లీట్గా డిజైన్ ఉండటం వల్ల శారీకి ఆ అలియా కట్ షేప్ అనేది తెలియట్లేదు. సో అందుకే నేను కస్టమర్కి ఏం సజెస్ట్ చేశానంటే, ఆ షేప్ వరకు మనం ఏదైనా లేస్ వేసాము అంటే డిజైన్, అలియా కట్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అని అనేసి కస్టమర్కి సజెస్ట్ చేశాను. సో కస్టమర్ కూడా ఓకే అన్నారు. సో అందుకని నేను ఈ లేస్ అయితే తీసుకున్నానండి. ఈ లేస్ వచ్చేసరికి నా వీడియోస్లో మోస్ట్ వైరల్ అయిన వీడియో మా పాప బర్త్డే ఫ్రాక్ దండి వీడియో. సో ఆ బర్త్డే ఫ్రాక్కి అటాచ్ చేసిన లేస్ ఇది, నేను ఆల్రెడీ చూపించాను కదా. సేమ్ లేస్ ఈ డ్రెస్కి మ్యాచ్ అయింది, అదే కలర్ కాంబినేషన్లో ఇది మ్యాచ్ అయింది. సో అదే లేస్ని నేను ఇలా అయితే ఆ షేప్, అలియా కట్ షేప్ ఏదైతే ఉంటుందో, సో ఆ అలియా కట్ షేప్కి అయితే నేను ఇలా స్టిచ్ చేసేసి ఫైనల్గా డ్రెస్ అయితే డిజైన్ చేశాను. సో ఫైనల్గా చూడండి డ్రెస్ లుక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, అంటే బిఫోర్గా ఉన్నప్పుడు మనం ఈ లేస్ అనేది అటాచ్ చేశాక ఎలా ఉందో డ్రెస్ లుక్ అనేది మీరే చూడండి. సో హ్యాండ్స్కి అండ్ నెక్కి, సో మనకి నడుము దగ్గర అలియా కట్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్కి అయితే నేను ఈ లేస్ అనేది అటాచ్ చేశాను. ఈ వీడియోలో అంత తెలియట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగా వచ్చిందండి ఆ లేస్ వల్ల లుక్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ డ్రెస్కి అలియా కట్కి మనం కింద జిగ్జాగ్ చేయం కాబట్టి నార్మల్గా మడిచి ఇలా పట్టీలాగా మడిచేసుకుంటే లుక్ అనేది రాలేదు. సో అందుకని నేనేం చేశానంటే, కింద నార్మల్గా ఫోల్డ్ చేయకుండా దానికి కూడా ఫాల్ పట్టీ అనేది వేశానండి. ఇది యాక్చువల్లీ మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ షాప్లో దొరుకుతుంది. నార్మల్గా హాఫ్ శారీస్కి వాటికి ఎక్కువ అంటే లెంత్ ఎక్కువ ఉండేది వేస్తారు. ఇది వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ అనేది ఉంటుంది. ఇలా ఉంటుందండి ఫాల్ పట్టీ అనేది. ఈ ఫాల్ పట్టీని జస్ట్ మనం పెట్టేసి ఐరన్ అయినా చేసేయచ్చు, లేదంటే నార్మల్గా 2 సైడ్స్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఈ ఫాల్ పట్టీ వేయటం వల్ల అయితే డ్రెస్ లుక్ అనేది ఇంకా చాలా బాగా వచ్చింది. చూడండి ఇదే వేశాను నేనైతేను, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి లుక్ అయితేను. సో ఫైనల్గా ఈ డ్రెస్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. ఫైనల్గా ఈ డ్రెస్ నేను డిజైన్ చేసిన వే కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అంటే మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.